వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. మ్యూచువల్ ఫండ్స్‌లో ఎలాంటి రిస్క్ ఉండిద్ది? దాన్ని మనం ఎలా మిటిగేట్ చేయాలి? దీని గురించి మాట్లాడడానికి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. సార్, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్‌లో రిస్క్ అనేది ఉండిద్ది అని చాలామంది అంటారు. సో, రిస్క్ అనేది ఎలా ఉండిద్ది? దాన్ని మనం ఎలా మిటిగేట్ చేయాలంటారు? సార్, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్ అంటాం కదా! సో, అంటే ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాల్సింది ఏంటంటే, మనం మార్కెట్‌లో పెడుతున్నాము, రిస్క్ ఉంది. ఓకే. రిటర్న్స్ ఉంది, రిస్క్ ఉంది. సో, ఇప్పుడు మనం ఇవాళ మాట్లాడుకునేది ఏంటంటే, అసలు మ్యూచువల్ ఫండ్స్‌లో ఎలాంటి రిస్క్‌లు ఉంటాయి? ఫస్ట్ దాని గురించి మాట్లాడదాం సార్. ఫస్ట్ ఏమో మార్కెట్ రిస్క్ సార్. రెండోది క్రెడిట్ రిస్క్. మూడోది ఇంట్రెస్ట్ రేట్ రిస్క్. నాలుగోది లిక్విడ్ రిస్క్. ఐదోది కాన్సంట్రేషన్ రిస్క్. ఆరోది ఇన్ఫ్లేషన్ రిస్క్. సో, ఇప్పుడు ఇలా ఈ ఈ టైప్స్ ఆఫ్ రిస్క్ గురించి మనం వన్ బై వన్ మాట్లాడుకుంటే, మార్కెట్ రిస్క్ ఎలాంటి ఫండ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది? మోస్ట్లీ ఆల్ ఈక్విటీ ఫండ్స్. ఓకే. క్రెడిట్ రిస్క్ అనేది మోస్ట్లీ ఇంపాక్టెడ్ బై డెబ్ట్ ఫండ్స్, రైట్? ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ ఇక్కడ ఏంటంటే మోస్ట్లీ ఇంపాక్టెడ్ బై డెబ్ట్ ఫండ్స్. లిక్విడిటీ రిస్క్ చూసుకుంటే మనం ఎస్పెషల్లీ స్మాల్ క్యాప్ ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్. ఓకే. సో, లిక్విడిటీ రిస్క్ అనేది అలాంటి ఫండ్స్ మీద ఇంపాక్ట్ పడుతుంటుంది. కాన్సంట్రేషన్ రిస్క్ ఎప్పుడు సెక్టర్లో థీమాటిక్ ఫండ్స్ మీద ఇంపాక్ట్ పడుతుంటుంది. ఇన్ఫ్లేషన్ జనరల్గా ఏంటంటే డెబ్ట్ లిక్విడ్ ఫండ్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు ఇలాంటి రిస్క్లు అన్నీ చాలా రిస్క్లు ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్లో. ఈ మన జీవితంలో కూడా చూసుకుంటే సార్, ఏది రిస్క్ ఫ్రీ ఏం కాదు. అవును. మనం అనుకుంటాం కానీ రిస్క్ లేదని. ప్రతి యాక్షన్ మనం చేసే దాంట్లో, మన యాక్టివిటీలో కానీ, దేంట్లో కానీ, లైఫ్లో కానీ ఎక్కడో ఒక దగ్గర కాంప్రమైజ్ అవుతూ ఆ రిస్క్ తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిందే. అది మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. సో, రిస్క్ అనేది ఉంటుంది కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇలాంటి టైప్స్ ఆఫ్ రిస్క్స్ ఉన్నాయి. ఎలాంటి ఫండ్స్ మీద ఇంపాక్ట్ అవుతుంది అనేది కూడా మనం మాట్లాడుకున్నాం. ఇలాంటి రిస్క్ని మనం మ్యూచువల్ ఫండ్స్లో ఎవరైనా ఒక ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేయాలనుకునేటప్పుడు ఇన్వెస్ట్ చేస్తుంటారు. కానీ రిస్క్ లేని ఇన్వెస్ట్మెంట్ చేయగలమా అంటే లేదు, రైట్? సో, మనం అలాంటప్పుడు ఏం చేయాలి? సార్, నేను అంత రిస్క్ తీసుకోలేను అనుకున్నప్పుడు ఏం చేయాలి? ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళు, ఇన్వెస్ట్ చేయాలి. కానీ నేను అంత రిస్క్ తీసుకోలేను. సో, అలాంటప్పుడు మనం ఆ రిస్క్ని ఎలాగ మిటిగేట్ అంటే ఎలాగ మనం నావిగేట్ చేసుకుంటూ, ఎలా తగ్గించుకుంటూ మన ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయాలి. సో మనకు ఆ ఆప్షన్ ఓన్లీ ఏంటంటే రిస్క్ని తీయడానికి లేదు, రిస్క్ని తగ్గించుకుంటూ మన ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయాలి, కరెక్ట్? సో, మనం ఏమంటాం, ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి మన రిస్క్ని తగ్గించుకోవాలి అనుకునేటప్పుడు డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఉండాలి. సార్, ఇప్పుడు మనం రిస్క్‌ని తగ్గించాలి అని చెప్పారు కదా సార్! ఇప్పుడు మనం ఆ రిస్క్‌ని తగ్గించాలంటే, ఇప్పుడు మన ఆన్ యాన్ యావరేజ్ 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం అనుకున్నాం. ఆ 12% కాస్త ఇప్పుడు తగ్గించాలంటే ఒక 10% ఆ రిస్క్ అంటారా? ఇప్పుడు ఎలా అంటే తగ్గించడం అంటే ఎలా? రిటర్న్స్ రిస్క్ కాదు. మన రిటర్న్స్ మనకి ఏదైతే మన గోల్ ఉందో 12-15% అదే దానికే ఫోకస్ చేసి ఓకే. మన పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకోవాలి. సో, అది చేసుకునేటప్పుడు డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో చేయమని చెప్తున్నాను కదా! చెప్పేటప్పుడు ఏంటంటే మనం జనరల్‌గా వాళ్ళ ఏజ్ చూసుకొని మనం పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేస్తాం. అంటే వాళ్ళు ఎంత రిస్క్ తీసుకోగలరు, వాళ్ళ ఏజు, వాళ్ళ రిస్క్ ఎపిటైటు, వాళ్ళ ఏ ఆస్తులు-పాస్తులు ఎంతున్నాయి అవన్నీ చూసుకుంటే గానీ వాళ్ళ రిస్క్ ప్రొఫైల్ చేయలేం మనం, రైట్? సో, వాళ్ళ రిస్క్ లెవెల్ చూసుకుంటూ ఆ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. గానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన ఫోకస్ 12-15% రిటర్న్స్. ఓకే. ఎందుకంటే ఎవరైతే రిస్క్ తీసుకోగలరు, నాకు హైయర్ రిటర్న్స్ కావాలన్నప్పుడు 12-15% ఆన్ యావరేజ్ కావాలి అనుకునేటప్పుడు రిస్క్ అనేది తీసుకోవాలి కంపల్సరీ. కాపోతే కొంత రిస్క్‌ని ఆ రిస్క్‌ని తగ్గించుకుంటూ మనం అది అచీవ్ చేసేటట్టుగా ఉండాలి, రైట్ సార్? అంతేగాని మనం ఆ రిటర్న్స్‌లో మనం కాంప్రమైజ్ అవి ఇది చేయట్లేదు. రిస్క్ తగ్గించుకుంటూ మనకు అదే రిటర్న్ జనరేట్ చేసేటట్టుగా ఉండాలి. అలాంటి పోర్ట్‌ఫోలియో క్రియేట్ చేయడానికి ఆహ్, ఇద్దరు ఇక్కడేంటి మిటిగేట్ చేయడానికి ఎవరుంటారు? మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ మిటిగేట్ అంటే రిస్క్‌ని తగ్గించుకుంటూ చేయడానికి ఇద్దరే ఉంటారు. ఒకరు ఇన్వెస్టర్ సైడు, లేకపోతే మేము, లేదంటే ఫండ్ మేనేజర్, రైట్? సో, ఇప్పుడు మనం నన్ను పక్కన వదిలేయండి. నేనేం చేస్తాననేది ప్రతి ఒక్కరికి ఇన్వెస్టర్‌కి తెలుస్తది కాబట్టి
డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో. కానీ ఇన్వెస్టర్ స్ట్రాటజీస్ ఎలాగుంటుందంటే జస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇన్వెస్టర్ మేము చేస్తాం కాబట్టి ఒక డైవర్సిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే వాళ్ళ ఏజ్ మన రూల్ ఆఫ్ 100 ఉంది కదా, 100 మైనస్ దర్ ఏజ్ విల్ గో టు ఈక్విటీ అండ్ రిమైనింగ్ విల్ గో టు డెబ్ట్ ఫండ్. ఆ రూల్ కూడా పాటిస్తూ మనం ఒక డైవర్సిఫికేషన్ అనేది పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్వెస్టర్ ఎప్పుడైతే రిస్క్ని మిటిగేట్ చేసుకుంటూ తగ్గించుకుంటూ మనకి మంచి రిటర్న్ జనరేట్ చేయాలన్నప్పుడు ఫస్ట్ వాళ్ళు చేయవలసింది డైవర్సిఫికేషన్ ఆఫ్ దర్ ఇన్వెస్ట్మెంట్. మనం ఇందాక ఒక వీడియోలో మాట్లాడుకున్నట్టుగా ఎంతెంత పర్సంటేజ్ ఎక్కడ పెట్టాలనేది మాట్లాడుకున్నాం కదా, అదేవిధంగా ఒక కన్జర్వేటివ్ కానీ ఒక అగ్రెసివ్ కానీ ఎలాంటి ఇన్వెస్టర్ చూసుకుంటూ ఆ పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే సెకండ్, ఒక లంసమ్ ఒక పెద్ద అమౌంట్ ఉండేటప్పుడు దాన్ని ఒక స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎస్ఐపి మూలంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు. లంసమ్ ఉన్నా లేకపోతే మంత్లీ ఇన్కమ్ వచ్చినా వాళ్ళు ఒక ఎస్ఐపి మూలంగా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే వాళ్ళు రిస్క్ అనేది తగ్గించుకోగలుగుతారు. సో ఇన్వెస్టరు డిస్ట్రిబ్యూటర్ సైడ్ ఈ రెండు ఇంపార్టెంట్. తర్వాత మూడోది ఏంటంటే అసెట్ అలొకేషన్. మనం ఇందా మాట్లాడుకున్నాం. అవును. అసెట్ అలొకేషన్ చేసేటప్పుడు డిఫరెంట్ అసెట్ క్లాసెస్లో కూడా పెట్టుకోవచ్చు. మనం అసెట్ క్లాసెస్లో తీసుకున్న అలాంటి అసెట్ అలొకేషన్ చేసుకున్నప్పుడు మనం ఒక లెవెల్ ఆఫ్ రిస్క్ తగ్గించుకునేటట్టుగా ఉంటుంది. సో తర్వాత ఇది మన ఇన్వెస్టర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ చేయవలసిన ఒక స్ట్రాటజీ, ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీ టు రెడ్యూస్ ద రిస్క్, రిడ్యూస్ చేస్తూ మంచి రిటర్న్ జనరేట్ చేసుకునేటట్టు. ఇప్పుడు ఫండ్ మేనేజర్ లెవెల్లో స్ట్రాటజీస్ ఏముంటుందంటే వాళ్ళు జనరల్గా ఏం చేస్తారంటే దే విల్ బి మానిటరింగ్ యాక్టివ్గా మానిటరింగ్ చేసుకుంటూ పోర్ట్ఫోలియోని ముందుకు వెళ్తుంటారు. ఎందుకంటే దే ఆర్ ద మెయిన్ పీపుల్ కదా. ఒక ఫండ్ మేనేజర్ అంటే ఒక రీసెర్చ్ టీమ్ ఉంటుంది, వాళ్ళకి నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఉంటుంది, అనలైజ్ చేసుకుంటూ రీసెర్చ్ చేసి చర్నింగ్ చేస్తుంటారు డిపెండింగ్ ఆన్ ద టైప్స్ ఆఫ్ ఫండ్స్. సో ఇది కాకుండా ఇది యాక్టివ్ మానిటరింగ్ అంటే ఎప్పుడైతే ఇమ్మీడియట్గా వాళ్ళ అటెన్షన్ కావాలో వాళ్ళు చేయగలిసే సిచ్యువేషన్ ఉండాలి. ఆ రిస్క్ని చేయగలుగుతున్నప్పుడు మనం ఆ రిస్క్ని అనేది తగ్గించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఎక్కడైతే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్ ఉన్నాయి, ఆ కంపెనీ అవుట్పుట్ బాగాలేదు, ఆర్డర్ బుక్ బాగాలేదు, బిజినెస్ లేదు, నెగిటివ్ ప్రాఫిట్స్ లేవు, అలాంటప్పుడు అలాంటి కంపెనీస్ని వాళ్ళు మేనేజ్ చేస్తుంటారు, యాక్టివ్గా మానిటర్ చేసి మేనేజ్ చేస్తుంటారు. తీసేయడమా పెట్టడాలా అవన్నీ చేస్తుంటారు. అది చాలా ఇంపార్టెంట్. అది కాకుండా సార్ ఇలాంటి ఫండ్ మేనేజర్స్ కొంచెం క్యాష్ బఫర్స్ పెట్టుకుంటుంటారు. మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం క్యాష్ పెట్టుకోవడం మంచిదా కాదా అనేది. బట్ జనరల్గా ఎంతో కొంత క్యాష్ ఉండడం అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ కూడా ఉంది. అవును. బట్ మనం ఎప్పుడైతే రిస్క్ని తగ్గించుకోవాలనుకుంటున్నామో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఫండ్ మేనేజర్ చేసేది ఏంటంటే ఓవరాల్ ఫండ్ కలెక్షన్ వస్తుంది. ఒక స్కీమ్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మొత్తం ఏఎం కలెక్ట్ అవుతుంది. ఆ ఏఎంలో ఎంతో కొంత పార్ట్ క్యాష్ రూపంగా లిక్విడిటీ పెట్టుకుంటారు. ఎందుకంటే ఇదేంటంటే ఒక రిడమ్షన్ వచ్చినా లేకపోతే ఒక మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ వచ్చి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలన్నప్పుడు ఇలాంటి క్యాష్ యూజర్స్ పంపించేస్తారు అన్నమాట. సో ఇలాంటి చేసేటప్పుడు ఏంటంటే ఒక ర్యాలీ మిస్ అవ్వచ్చు, లేదంటే అడ్వాంటేజ్కి తీసుకుని మనం మంచి రిటర్న్స్ కూడా జనరేట్ చేయొచ్చు. సో ఈ విధంగా ఫండ్ మేనేజర్ కూడా ఒక స్ట్రాటజిక్గా మిటిగేట్ చేస్తూ రిస్క్ని తగ్గించుకుంటూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేస్తుంటారు. సో వీళ్ళిద్దరూ చాలా కీ ప్లేయర్స్ మన ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్లో. డిస్ట్రిబ్యూటర్స్, ఇన్వెస్టర్స్, తర్వాత ఫండ్ మేనేజర్స్, వీళ్ళు ఉంటేనే ఈ రిస్క్ని తగ్గించుకుంటూ మనం ఇన్వెస్ట్ చేస్తూ మనం ముందు ఎంత ఎక్కువ క్రియేట్ చేయగలం అనేది ఇంపార్టెంట్. రిస్క్ లేని రిటర్న్స్ లేవు, గుర్తుపెట్టుకోండి అలాగే. సో ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్, రీడ్ డాక్యుమెంట్స్ కేర్ఫుల్లీ అంటారు. కాకపోతే ఇక్కడ నేను అనేది ఏంటంటే రిస్క్ని తగ్గించుకుంటూ మనకి మంచి రిటర్న్ జనరేట్ చేసే స్ట్రాటజీ కావాలి, పోర్ట్ఫోలియో కావాలి. అలాగే ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే వెల్త్ అనేది ప్రతి ఒక్కరూ క్రియేట్ చేయగలుగుతారు. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి.